SRH వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది. ఇట్స్ బిగ్ డే. క్రికెట్ లవర్స్ అందరికి కూడా, ముఖ్యంగా తెలుగు స్టేట్స్ క్రికెట్ లవర్స్ అందరికి కూడా ఇట్స్ బిగ్ డే. ఒకవైపు కోహ్లీ, ఇంకోవైపు లోకల్ టీమ్ SRH. సో హైదరాబాద్లో IPL టికెట్లకు సంబంధించి ఇప్పుడు ఈ మ్యాచ్ పైన బ్లాక్ దందా కొనసాగుతోంది. 39,000 టికెట్లని 3 నిమిషాల్లోనే అమ్మారట కేటుగాళ్ళు. 3 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అంటూ ఒక బోర్డు కూడా పెట్టేశారు. నిమిషాల్లోనే టికెట్ల అమ్మకం పైన ఫ్యాన్స్ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్లో ముందే కొని తర్వాత బ్లాక్ దందా నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా రంగంలోకి సైబర్ నేరగాళ్లు కూడా దిగారు. నకిలీ యాప్లు క్రియేట్ చేసి టికెట్ల అమ్మకానికి పాల్పడ్డారు. ఇక తక్కువ ధరకే టికెట్ అంటూ ఫేక్ టికెట్లను కూడా అమ్ముకున్నారు. బహిరంగంగానే VIP టికెట్లు అమ్ముకున్నారు. ఇక బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముతున్నారు. 4 అరెస్ట్ చేశారు పోలీసులు. సో 4 అరెస్ట్ అయ్యారు. ఇంకా చాలా వరకు యాప్లు రెడీ అయిపోయాయి. ఇంకొంతవరకు ఫేక్ టికెట్ దందా కూడా కొనసాగుతోంది. ఇంకోవైపు డిస్ట్రిక్ట్ యాప్లో ముందుగానే కొనుక్కొని ఆ తర్వాత అధిక మొత్తంలో ధరలు పెట్టి అమ్ముతూ ఉన్నారు. సో మన విజువల్లో చూడవచ్చు, అంతా కూడా ఫేక్ టికెట్లు అమ్మేటువంటి ఆ దందా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు. సో ఆ టికెట్లు అమ్ముతున్న వ్యక్తులు కూడా 4 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు SRH వర్సెస్ RCB మ్యాచ్ పైన పెద్ద మొత్తంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఫేక్ టికెట్ల దందా కొనసాగుతోంది. అట్ ది సేమ్ టైం ముందస్తుగా టికెట్లను కొనుగోలు చేసి ఆ తర్వాత అధిక ధరకు అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతోంది. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, అప్డేట్స్ ఏంటి? అంటే ఫేక్ టికెట్లు ఒకవైపు, సైబర్ నేరగాళ్ళు ఇంకోవైపు, ఇంకొంత అధిక మొత్తంలో ధరలు పెట్టి టికెట్లు అమ్ముతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. VIP టికెట్లను సైతం బ్లాక్లను అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఆ టికెట్లని సరైన పద్ధతిలో కామన్ పబ్లిక్కి, క్రికెట్ లవర్స్కి అందించడంలో యాజమాన్యం ఫెయిల్ అయింది అనుకోవాలా? మనోజ్, ఇక్కడైతే యాజమాన్యం ఖచ్చితంగా 100% ఫెయిల్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం దగ్గర మాత్రం బ్లాక్ టికెట్ల దందా, ఇటు ఫేక్ టికెట్ రెండు కూడా దందా చేస్తూ ఉన్నారు. ఈ ముఠా మాత్రం చాలా గట్టిగానే దండిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1000 రూపాయలు ఉన్న టికెట్ ని 10 నుంచి 20,000, 25,000 వరకు కూడా అమ్ముతున్నారు వీళ్ళంతా కూడా. అది కూడా గేట్ నెంబర్ 2 దగ్గర చాలా వరకు కూడా ఎక్కువ దందా ఇక్కడే గేట్ నెంబర్ 2 వద్దే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 10,000 టికెట్ ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకు కూడా అమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ ఆ రకంగా వస్తున్నారని వాళ్ళ వీక్ పాయింట్ ని క్యాచ్ చేసుకొని కూడా వీళ్ళైతే అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో అమ్ముతున్నట్టుగా కూడా ఈ వీళ్ళనందరినీ కూడా ఈ ఫేక్ దందా చేస్తున్న వాళ్ళనందరినీ కూడా నేరస్తుల్ని గమనించడం కూడా జరిగింది. అదే విషయంలో ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా భారీగా చేరుకుంటున్నారు అభిమానులు కూడా. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే అవ్వడంతో కూడా చాలా మంది చూడాలి మ్యాచ్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా ఎగబడి టికెట్లు కొంటున్న సమయంలోనే ఈ బ్లాక్ టికెట్లు అమ్మడమే కాకుండా ఆ టికెట్లని మళ్ళీ ఫేక్ టికెట్లుగా డమ్మీ టికెట్లను తయారు చేసి వీటికి తేడా తెలియకుండా అమ్ముకోవడం కూడా చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తుండడం బట్టి కూడా చాలా మంది నష్టపోతున్నారనే కాకుండా, ఎందుకంటే యాజమాన్యము వాళ్ళు ఆన్లైన్ లో పెట్టి టికెట్స్ ని మళ్ళీ వెంటనే రద్దు చేస్తూ ఉన్నారు. వెంటనే రద్దు చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమై ఆరా తీస్తే వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ లో వీళ్ళకి అమ్మేసినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు మొత్తం బ్లాక్ లో మరి చాలా వరకు కూడా రేటు పెట్టి వాళ్ళకి అమ్ముతున్నట్టుగా తెలియడం బట్టి కూడా అందుకు యాజమాన్యం ఖచ్చితంగా కూడా ఫెయిల్ అయిందని ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎవరైతే ఈ ముఠా ఉన్నారో ఈ ముఠాలో 4గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. తీసుకున్న తర్వాత కూడా అక్కడికి కొంతమంది చేరుకొని అక్కడ యునైటెడ్ అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడము, వాళ్ళు కూడా నిలదీయడం కూడా జరిగింది. ఎందుకంటే IPL టికెట్లు దందా అనేది మొన్నటి వరకు వాళ్ళు ఆన్లైన్ లో కొనుక్కున్నప్పటికీ కూడా ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ అవ్వడంతో ఎక్కడెక్కడ నుంచి జిల్లాల నుంచి అలాగే ఇతర రాష్ట్రం నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అందరు అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కానొచ్చు. కొంతమంది ఏం చేశారంటే ఆన్లైన్ లో టికెట్లు క్లోజ్ అవ్వడంతో సరే అక్కడ స్టేడియం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము అని చెప్పేసి కూడా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఉప్పల్ స్టేడియం కి. అలా వచ్చిన వాళ్ళని క్యాచ్ చేసుకొని ఈ ముఠా అంతా కూడా వాళ్ళతోటి వ్యాపారం చేస్తున్నారని అనుకోవచ్చు. అందుకు మరి వాళ్ళ దగ్గర మొత్తంగా కూడా దాదాపు 25,000 వరకు ఒక టికెట్ ధర పెట్టేసి వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. అది ఫేక్ టికెట్లకి. మళ్ళీ ఇటు ఒరిజినల్ టికెట్లకు వచ్చేసి కూడా లక్షల్లో కూడా దండిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. రైట్, అంటే ఒక 3 నిమిషాల్లోనే 39,000 టికెట్లు, ఇది నిజంగా షాకింగ్ అని చెప్పాలి. సో ముందుగస్తుగానే ఆ నేరగాళ్ళు, అంటే సైబర్ నేరగాళ్ళు కానీ లేకుంటే ముందస్తుగా టికెట్లు కొనుక్కొని తర్వాత సేల్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు కానీ 3 నిమిషాల్లో ఇంతటి స్థాయిలో టికెట్లు అమ్మకాలు చేపట్టారా? ఎస్ మనోజ్, ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా చాలా వరకు అంటే దాదాపు
30,000 టికెట్లు కాదు, వీళ్ళ దగ్గర 50,000 టికెట్ల వరకు కూడా ఉన్నట్టుగా గమనించారు పోలీసులు. అందుకు వీళ్ళు 3 నిమిషాలలోనే 30,000 టికెట్లను కూడా అమ్మకానికి పెట్టి వాళ్ళు మొత్తం కూడా ముఠా అంతా దందా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రిటర్నర్ దొరికిపోయారు కూడా ఈ ముఠా అంతా కూడా. ఫోన్ నెంబర్లని, అది కూడా టెంపరరీ నెంబర్లని వాళ్ళు పెట్టుకొని ఆ ఫోన్ నెంబర్లను కూడా టికెట్లు కొన్న వాళ్లకు ఇంకేదైనా ప్రాబ్లం అయితే మాకు కాల్ చేయండి అని చెప్తూ కూడా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేసి అమ్మకానికి దిగారు మొత్తంగా కూడా. వీళ్ళదంతా కూడా చాలా వరకు ఇక్కడ సెకండ్ గేట్ దగ్గరే ఒక ముఠా ఉంటే అన్ని గేట్ల వద్ద కూడా అన్ని ముఠాలుగా ఏర్పడ్డ వాళ్ళు వీళ్ళంతా అనేది కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళు కొనుగోలు చేయడం బట్టే కూడా అభిమానులకు ఆన్లైన్ లో టికెట్లు లేకుండా పోయాయి కాబట్టి వీళ్ళు 3 నిమిషాలలోనే 30,000 టికెట్లు అమ్మినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అది వాస్తవమే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభిమానులు అంత భారీ ఎత్తున ఇక్కడికి తరలి రావడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళు ఆన్లైన్ లో టికెట్లు లేవు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క రోజే పెట్టేసి ఆ ఒక రోజు కూడా కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ అవి క్లోజ్ చేయడం బట్టి అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి తరలి రావడంతో అందులో ఆన్లైన్ లో దొరకకపోవడంతో ఇక్కడ మొత్తము కొనుగోలు చేయడము జరిగింది. అదే విధంగా దాన్ని క్యాచ్ చేసుకొని వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినంత అమౌంట్ వేలల్లో లక్షల్లో దండించడానికి కూడా టికెట్ ధరలు కూడా అంత రేట్లలో పెట్టి వీళ్ళను మోసం చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ ముఠా చేస్తున్నటువంటి ఈ పెద్ద స్కామ్ కూడా బయటపడింది. మనోజ్, థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఈ రోజు మ్యాచ్ హైదరాబాద్ వేదిక జరగబోతోంది. అయితే ఇక్కడ టికెట్ల అమ్మకాలు, అంటే మ్యాచ్ చూసేందుకు టికెట్ల అమ్మకాలు చాలా పెద్ద మొత్తంలో స్కామ్ జరిగింది. సైబర్ నేరగాలు ఎంట్రీ ఇచ్చారు, ఫేక్ యాప్స్ పుట్టుకొచ్చాయి. టికెట్లను కూడా 3 నిమిషాలను 39,000 టికెట్లను దాదాపుగా అమ్ముకున్నట్టు తెలుస్తోంది. విఐపి టికెట్లను కూడా బహిరంగంగానే బ్లాక్ దందా చేస్తూ అమ్ముతూ ఉన్నారు. ఇప్పటికే 4 అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతానికి ఆ ఫేక్ టికెట్ ఎవరైతే ఒక లింక్స్ ఉపయోగించో లేకుంటే ఫేక్ యాప్స్ ఉపయోగించి పాపం తెలియక అమాయకపు జనం దాంట్లో డబ్బులు పెట్టి కొనుక్కున్న వారందరూ కూడా స్టేడియంకు వెళ్తున్న క్రమంలో లేకపోతే అక్కడ హడావిడి కనబడుతోంది. అవన్నీ రిజెక్ట్ అవుతాయని ముందస్తుగానే యాజమాన్యం చెప్తోంది. సో ఈ ఫేక్ టికెట్ల దందాలో బహుశా చాలా మంది ఇరుక్కున్నారు. సో మీ దగ్గర ఎవరైనా ఈ ఫేక్ టికెట్ దందాలో ఇరుక్కొని ఉంటే కనుక ప్లీజ్ డూ కామెంట్. అండ్ మీరు ఎలా ఇరుక్కున్నారు, లేకపోతే మిమ్మల్ని మోసగించిన అప్లికేషన్ ఏంటి, ఆ లింక్స్ ఏంటి, దయచేసి చెప్పండి. లేదంటే ఫర్దర్గా ఇంకెవరైనా ఇటువంటి దాన్ని క్లిక్ చేయాలన్నా, ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేయాలన్నా ఆలోచించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది. ఇట్స్ ఎ బిగ్ డే. క్రికెట్ లవర్స్ అందరికి కూడా, ముఖ్యంగా తెలుగు స్టేట్స్ క్రికెట్ లవర్స్ అందరికి కూడా ఇట్స్ ఎ బిగ్ డే. ఒకవైపు కోహ్లీ, ఇంకోవైపు లోకల్ టీమ్ ఎస్ఆర్హెచ్. సో హైదరాబాద్లో ఐపీఎల్ టికెట్లకు సంబంధించి ఇప్పుడు ఈ మ్యాచ్ పైన బ్లాక్ దందా కొనసాగుతోంది. 39,000 టికెట్లని 3 నిమిషాల్లోనే అమ్మారట కేటుగాళ్ళు. 3 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అంటూ ఒక బోర్డు కూడా పెట్టేశారు. నిమిషాల్లోనే టికెట్ల అమ్మకం పైన ఫ్యాన్స్ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్లో ముందే కొని తర్వాత బ్లాక్ దందా నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా రంగంలోకి సైబర్ నేరగాళ్లు కూడా దిగారు. నకిలీ యాప్లు క్రియేట్ చేసి టికెట్ల అమ్మకానికి పాల్పడ్డారు. ఇక తక్కువ ధరకే టికెట్ అంటూ ఫేక్ టికెట్లను కూడా అమ్ముకున్నారు. బహిరంగంగానే విఐపి టికెట్లు అమ్ముకున్నారు. ఇక బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముతున్నారు. 4 అరెస్ట్ చేశారు పోలీసులు. సో 4 అరెస్ట్ అయ్యారు. ఇంకా చాలా వరకు యాప్లు రెడీ అయిపోయాయి. ఇంకొంతవరకు ఫేక్ టికెట్ దందా కూడా కొనసాగుతోంది. ఇంకోవైపు డిస్ట్రిక్ట్ యాప్లో ముందుగానే కొనుక్కొని ఆ తర్వాత అధిక మొత్తంలో ధరలు పెట్టి అమ్ముతూ ఉన్నారు. సో మనం విజువల్లో చూడొచ్చు, అంతా కూడా ఫేక్ టికెట్లు అమ్మేటువంటి ఆ దందా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు. సో ఆ టికెట్లు అమ్ముతున్న వ్యక్తులు కూడా 4 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ పైన పెద్ద మొత్తంలో హైదరాబాద్ వ్యాప్తంగా
ఫేక్ టికెట్ల దందా కొనసాగుతోంది. అట్ ది సేమ్ టైం ముందస్తుగా టికెట్లను కొనుగోలు చేసి ఆ తర్వాత అధిక ధరకు అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతోంది. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, అప్డేట్స్ ఏంటి? అంటే ఫేక్ టికెట్లు ఒకవైపు, సైబర్ నేరగాళ్ళు ఇంకోవైపు, ఇంకొంత అధిక మొత్తంలో ధరలు పెట్టి టికెట్లు అమ్ముతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. విఐపి టికెట్లను సైతం బ్లాక్లను అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఆ టికెట్ల కామన్ పబ్లిక్ కి, క్రికెట్ లవర్స్ కి అందించడంలో యాజమాన్యం ఫెయిల్ అయింది అనుకోవాలా? మనోజ్, ఇక్కడైతే యాజమాన్యం ఖచ్చితంగా 100% ఫెయిల్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం దగ్గర మాత్రం బ్లాక్ టికెట్ల దందా, ఇటు ఫేక్ టికెట్ రెండు కూడా దందా చేస్తూ ఉన్నారు. ఈ ముఠా మాత్రం చాలా గట్టిగానే దండిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1000 రూపాయలు ఉన్న టికెట్ ని 10 నుంచి 20,000, 25,000 వరకు కూడా అమ్ముతున్నారు వీళ్ళంతా కూడా. అది కూడా గేట్ నెంబర్ 2 దగ్గర చాలా వరకు కూడా ఎక్కువ దందా ఇక్కడే గేట్ నెంబర్ 2 వద్దే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 10,000 టికెట్ ఏకంగా 1,00,000 నుంచి 2 లక్షలకు కూడా అమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ ఆ రకంగా వస్తున్నారని వాళ్ళ వీక్ పాయింట్ ని క్యాచ్ చేసుకొని కూడా వీళ్ళైతే అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్ లో అమ్ముతున్నట్టుగా కూడా ఈ వీళ్ళనందరినీ కూడా ఈ ఫేక్ దందా చేస్తున్న వాళ్ళనందరినీ కూడా నేరస్తుల్ని గమనించడం కూడా జరిగింది. అదే విషయంలో ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా భారీగా చేరుకుంటున్నారు అభిమానులు కూడా. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే అవ్వడంతో కూడా చాలా మంది చూడాలి మ్యాచ్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా ఎగబడి టికెట్లు కొంటున్న సమయంలోనే ఈ బ్లాక్ టికెట్లు అమ్మడమే కాకుండా ఆ టికెట్లని మళ్ళీ ఫేక్ టికెట్లుగా డమ్మీ టికెట్లను తయారు చేసి వీటికి తేడా తెలియకుండా అమ్ముకోవడం కూడా చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తుండడం బట్టి కూడా చాలా మంది నష్టపోతున్నారనే కాకుండా, ఎందుకంటే యాజమాన్యము వాళ్ళు ఆన్లైన్ లో పెట్టి టికెట్స్ ని మళ్ళీ వెంటనే రద్దు చేస్తూ ఉన్నారు. వెంటనే రద్దు చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమై ఆరా తీస్తే వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ లో వీళ్ళకి అమ్మేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు మొత్తం బ్లాక్ లో మరి చాలా వరకు కూడా రేటు పెట్టి వాళ్ళకి అమ్ముతున్నట్టుగా తెలియడం బట్టి కూడా అందుకు యాజమాన్యం ఖచ్చితంగా కూడా ఫెయిల్ అయిందని ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎవరైతే ఈ ముఠా ఉన్నారో ఈ ముఠాలో 4గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. తీసుకున్న తర్వాత కూడా అక్కడికి కొంతమంది చేరుకొని అక్కడ యునైటెడ్ అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడము, వాళ్ళు కూడా నిలదీయడం కూడా జరిగింది. ఎందుకంటే ఐపీఎల్ టికెట్లు దందా అనేది మొన్నటి వరకు వాళ్ళు ఆన్లైన్ లో కొనుక్కున్నప్పటికీ కూడా ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ అవ్వడంతో ఎక్కడెక్కడ నుంచి జిల్లాల నుంచి అలాగే ఇతర రాష్ట్రం నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అందరు అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కానొచ్చు. కొంతమంది ఏం చేశారంటే ఆన్లైన్ లో టికెట్లు క్లోజ్ అవ్వడంతో సరే అక్కడ స్టేడియం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము అని చెప్పేసి కూడా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఉప్పల్ స్టేడియం కి. అలా వచ్చిన వాళ్ళని క్యాచ్ చేసుకొని ఈ ముఠా అంతా కూడా వాళ్ళతోటి వ్యాపారం చేస్తున్నారని మళ్ళీ వెంటనే రద్దు చేస్తూ ఉన్నారు. వెంటనే రద్దు చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమై ఆరా తీస్తే వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ లో వీళ్ళకి అమ్మేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు మొత్తం బ్లాక్ లో మరి చాలా వరకు కూడా రేటు పెట్టి వాళ్ళకి అమ్ముతున్నట్టుగా తెలియడం బట్టి కూడా అందుకు యాజమాన్యం ఖచ్చితంగా కూడా ఫెయిల్ అయిందని ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎవరైతే ఈ ముఠా ఉన్నారో ఈ ముఠాలో 4గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. తీసుకున్న తర్వాత కూడా అక్కడికి కొంతమంది చేరుకొని అక్కడ యునైటెడ్ అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడము, వాళ్ళు కూడా నిలదీయడం కూడా జరిగింది. ఎందుకంటే ఐపీఎల్ టికెట్లు దందా అనేది మొన్నటి వరకు వాళ్ళు ఆన్లైన్ లో కొనుక్కున్నప్పటికీ కూడా ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ అవ్వడంతో ఎక్కడెక్కడ నుంచి జిల్లాల నుంచి అలాగే ఇతర రాష్ట్రం నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అందరు అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కానొచ్చు. కొంతమంది ఏం చేశారంటే ఆన్లైన్ లో టికెట్లు క్లోజ్ అవ్వడంతో సరే అక్కడ స్టేడియం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము అని చెప్పేసి కూడా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఉప్పల్ స్టేడియం కి. అలా వచ్చిన వాళ్ళని క్యాచ్ చేసుకొని ఈ ముఠా అంతా కూడా వాళ్ళతోటి వ్యాపారం చేస్తున్నారని అనుకోవచ్చు. అందుకు మరి వాళ్ళ దగ్గర మొత్తంగా కూడా దాదాపు 25,000 వరకు ఒక టికెట్ ధర పెట్టేసి వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. అది ఫేక్ టికెట్లకి. మళ్ళీ ఇటు ఒరిజినల్ టికెట్లకు వచ్చేసి కూడా లక్షల్లో కూడా దండిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. రైట్, అంటే ఒక 3 నిమిషాల్లోనే 39,000 టికెట్లు, ఇది నిజంగా షాకింగ్ అని చెప్పాలి. సో ముందుగస్తుగానే ఆ నేరగాళ్ళు, అంటే సైబర్ నేరగాళ్ళు కానీ లేకుంటే ముందస్తుగా టికెట్లు కొనుక్కొని తర్వాత సేల్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు కానీ 3 నిమిషాల్లో ఇంతటి స్థాయిలో టికెట్లు అమ్మకాలు చేపట్టారా? ఎస్ మనోజ్, ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా చాలా వరకు అంటే దాదాపు
30,000 టికెట్లు కాదు, వీళ్ళ దగ్గర 50,000 టికెట్ల వరకు కూడా ఉన్నట్టుగా గమనించారు పోలీసులు. అందుకు వీళ్ళు 3 నిమిషాలలోనే 30,000 టికెట్లను కూడా అమ్మకానికి పెట్టి వాళ్ళు మొత్తం కూడా ముఠా అంతా దందా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కూడా ఈ ముఠా అంతా కూడా. ఫోన్ నెంబర్లని, అది కూడా టెంపరరీ నెంబర్లని వాళ్ళు పెట్టుకొని ఆ ఫోన్ నెంబర్లను కూడా టికెట్లు కొన్న వాళ్లకు ఇంకేదైనా ప్రాబ్లం అయితే మాకు కాల్ చేయండి అని చెప్తూ కూడా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేసి అమ్మకానికి దిగారు మొత్తంగా కూడా. వీళ్ళదంతా కూడా చాలా వరకు ఇక్కడ సెకండ్ గేట్ దగ్గరే ఒక ముఠా ఉంటే అన్ని గేట్ల వద్ద కూడా అన్ని ముఠాలుగా ఏర్పడ్డ వాళ్ళు వీళ్ళంతా అనేది కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళు కొనుగోలు చేయడం బట్టే కూడా అభిమానులకు ఆన్లైన్ లో టికెట్లు లేకుండా పోయాయి కాబట్టి వీళ్ళు 3 నిమిషాలలోనే 30,000 టికెట్లు అమ్మినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అది వాస్తవమే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభిమానులు అంత భారీ ఎత్తున ఇక్కడికి తరలి రావడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళు ఆన్లైన్ లో టికెట్లు లేవు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క రోజే పెట్టేసి ఆ ఒక రోజు కూడా కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ అవి క్లోజ్ చేయడం బట్టి అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి తరలి రావడంతో అందులో ఆన్లైన్ లో దొరకకపోవడంతో ఇక్కడ మొత్తము కొనుగోలు చేయడము జరిగింది. అదే విధంగా దాన్ని క్యాచ్ చేసుకొని వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినంత అమౌంట్ వేలల్లో లక్షల్లో దండించడానికి కూడా టికెట్ ధరలు కూడా అంత రేట్లలో పెట్టి వీళ్ళను మోసం చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ ముఠా చేస్తున్నటువంటి ఈ పెద్ద స్కామ్ కూడా బయటపడింది. మనోజ్, థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా ఆర్సీబీ SRH ఈ రోజు మ్యాచ్ హైదరాబాద్ వేదిక జరగబోతోంది. అయితే ఇక్కడ టికెట్ల అమ్మకాలు, అంటే మ్యాచ్ చూసేందుకు టికెట్ల అమ్మకాలు చాలా పెద్ద మొత్తంలో స్కామ్ జరిగింది. సైబర్ నేరగాలు ఎంట్రీ ఇచ్చారు, ఫేక్ యాప్స్ పుట్టుకొచ్చాయి. టికెట్లను కూడా 3 నిమిషాలను 39,000 టికెట్లను దాదాపుగా అమ్ముకున్నట్టు తెలుస్తోంది. VIP టికెట్లను కూడా బహిరంగంగానే బ్లాక్ దందా చేస్తూ అమ్ముతూ ఉన్నారు. ఇప్పటికే 4 అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతానికి ఆ ఫేక్ టికెట్ ఎవరైతే ఒక లింక్స్ ఉపయోగించో లేకుంటే ఫేక్ యాప్స్ ఉపయోగించి పాపం తెలియక అమాయకపు జనం దాంట్లో డబ్బులు పెట్టి కొనుక్కున్న వారందరూ కూడా స్టేడియంకు వెళ్తున్న క్రమంలో లేకపోతే అక్కడ హడావిడి కనబడుతోంది. అవన్నీ రిజెక్ట్ అవుతాయని ముందస్తుగానే యాజమాన్యం చెప్తోంది. సో ఈ ఫేక్ టికెట్ల దందాలో బహుశా చాలా మంది ఇరుక్కున్నారు. సో మీ దగ్గర ఎవరైనా ఈ ఫేక్ టికెట్ దందాలో ఇరుక్కొని ఉంటే కనుక ప్లీజ్ డూ కామెంట్. అండ్ మీరు ఎలా ఇరుక్కున్నారు, లేకపోతే మిమ్మల్ని మోసగించిన అప్లికేషన్ ఏంటి, ఆ లింక్స్ ఏంటి, దయచేసి చెప్పండి. లేదంటే ఫర్దర్గా ఇంకెవరైనా ఇటువంటి దాన్ని క్లిక్ చేయాలన్నా, ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేయాలన్నా ఆలోచించే అవకాశం